హలో అండి, దిస్ ఈజ్ విష్ణు, సుప్రీం ఎక్స్పెంట్ ఫర్నిచర్, విజయవాడ, పోరంకి అండి. ఈరోజు నేను మీ వద్దకి రావడానికి కారణం ఏంటంటే, చాలామంది మా షార్ట్స్ చూసి చాలా బాగా ఆదరించారు. అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ షాపు మెయిన్ రోడ్డు మీద లేదా అని అడుగుతున్నారు. పోరంకి అని అంటే పోరంకి లోపల మెయిన్ రోడ్డు మీద అని అడుగుతున్నారండి. సో దాని గురించి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి అని అంటే, మెయిన్ రోడ్ మీద పెట్టాలి అంటే పెట్టొచ్చండి. కాకపోతే ఆ షోరూమ్ మెయింటెనెన్స్లు అవన్నీ చేయాలి అని అంటే కనుక ఆ కాస్ట్ కూడా నేను కస్టమర్ మీద వేయాల్సి వస్తుంది. సో నేనేంటంటే మా వర్క్షాప్ అండి, అదిగో వంశీ అక్కడ నుంచి చూపించు కొంచెం. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇలా యూ షేప్లో కంప్లీట్గా నా వర్క్షాప్ కానీ, మన ఫ్యాక్టరీ అవుట్లెట్ కానీ, డిస్ప్లే కానీ, డిస్పాచ్ యూనిట్ కానీ, స్టాక్ గోడౌన్ కానీ అంతా కూడా ఇక్కడే మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో పోరంకి సెంటర్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి ఉంటుందండి మంది. పోరంకి సెంటర్ నుంచి నిడమాను రోడ్డు వైపుకి తిరిగిన తర్వాత లోపలికి వస్తే ఉంటే బీజీఆర్ నగర్ అని రైట్ సైడ్కి ఉంటుందండి. ఆ రైట్ సైడ్కి లోపలికి వస్తే కనుక చైతన్య కాలేజ్ క్యాంపస్ పక్కనే ఉంటుంది. సో ఇది మా అవుట్లెట్, అలాగే మా వర్క్షాపు, మా ఫ్యాక్టరీ కంప్లీట్గా ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉండడం వల్ల మేము చాలా తక్కువ కాస్ట్లో చేసి నేను కస్టమర్ కూడా ఇవ్వడానికి నాకు వీలుగా ఉంటుంది. ఎవ్రీ వీక్ మీరు మా ఛానల్లో షార్ట్స్ వీడియోస్ చూస్తూ ఉన్నారు కదండి. ఆ 40 సెకండ్స్ 30 సెకండ్స్లో మేము కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది చెప్పలేం కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో మీకు ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా డీటెయిల్డ్ ఎలాబరేషన్ అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు మా ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. ఇదంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటము మా వర్క్షాప్లో రెడీ అయిన ఐటమ్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే రూపంలో కూడా ఉంటుంది. మా దగ్గర వచ్చే బెనిఫిట్ ఏంటంటే అండి, మీకు బయట ఎవరి దగ్గరికైనా షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీకు ఎదురుగా కనపడదు. ఒకవేళ వాళ్ళు ఎలా చేయరు కూడా, ఒకవేళ వర్క్షాప్ ఉన్నా కూడా. సో మా దగ్గర బెనిఫిట్ ఏంటంటే, మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్తే డిస్ప్లే ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ అనేది నా దగ్గర ఉండదండి. సో ఇక్కడ అన్నీ కూడా ప్రతి ఒక్క ఐటము మీరు డిస్ప్లే చూసుకోవచ్చు. చూసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ నచ్చితే యాజ్ ఇట్ ఈస్గా అదే తీసుకోవచ్చు. లేదు దానిలో మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా కూడా నా దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేస్తే కనుక నేను ఆర్డర్ మీద రెడీ చేసి మీకు 1 వీక్ నుంచి 10 డేస్లో నేను డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు ఈ 10 డేస్లో మనం చేసిన వీడియోస్కి సంబంధించి నేను ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఈ కిట్క్యాట్ సోఫా సెట్ అండి, కార్నర్ సోఫా సెట్. ఈ సోఫా సెట్ మీరు చూసినట్లయితే దీని టచ్ ఫీల్ ఒకసారి మీరు దగ్గర నుంచి గమనిస్తే తెలుస్తుందండి. క్లియర్గా లెదర్ టచ్ ఉంటుందండి. బట్ ఇది కంప్లీట్ ఫ్యాబ్రిక్. మనం లెదరెట్ అనేది యూజ్ చేయము ఎక్కువగా. కస్టమర్ ఇష్టపడి నాకు ఓన్లీ లెదరెట్టే కావాలి అంటే చేసిస్తాము. బట్ దానిలో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల నేను అది ప్రిఫర్ చేయను. ఎక్కువసేపు కూర్చుంటే హీట్ రావడము అలాంటివి, లేదంటే ఒక 1 ఇయర్కో 3 ఇయర్స్కో అది క్రాక్స్ లాగా రావడము, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి నేను కంప్లీట్గా ఫ్యాబ్రిక్కే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మీకు చూడడానికి కంప్లీట్గా లెదర్ లుక్ కనిపిస్తుంది. అలాంటి టచ్ ఫీల్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. అలానే ఈ హెడ్ రెస్ట్ వచ్చేటప్పటికి అడ్జస్టబుల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు గమనిస్తే మీకు ఇలా కంఫర్ట్గా ఉంటే ఈ స్టేజ్లో ఉంచుకోవచ్చు. లేదు మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం హైట్ పెంచుకోవచ్చు. ఇలా స్టెప్ వైజ్ మీరు కిట్క్యాట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత కంఫర్ట్ అయితే అంత. టీవీ చూడడానికి మీకు స్ట్రైట్గా కావాలి అనుకుంటే ఇలా చూడొచ్చు అనమాట. సో అవసరం లేదు అనుకున్నప్పుడు కంప్లీట్గా ఫోల్డ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఇలా చూసుకోవచ్చు. ఇదే సోఫా సెట్లో మీకు కస్టమైజేషన్లో ఇక్కడ బటన్స్ చూడండి. ఇవి గోల్డ్ స్ట్రిప్స్ చిన్న బటన్స్ వస్తాయి. చాలా ఎలిగెంట్ లుక్ వస్తాయండి. అవి కావచ్చు, లేదు అంటే ఇక్కడ డైమండ్ బటన్స్ కావచ్చు. ప్లస్ ఇదే బ్యాక్ రెస్ట్లో వచ్చేటప్పటికి కంప్లీట్గా రెక్రాన్ ఫైబర్ యూస్ చేసాము. సో దట్ మీకు బ్యాక్ పెయిన్స్ ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సీటింగ్లో వచ్చేటప్పటికి 40 డెన్సిటీ ఫోమ్స్ యూస్ చేస్తామండి. మీకు బేసిక్ అనేటప్పటికి 32 డెన్సిటీ ఫోమ్స్, 5 ఇయర్స్ వారంటీ ఫోమ్స్ యూస్ చేస్తూ ఉంటాము. మేము హిప్నోస్ బ్రాండ్ యూస్ చేస్తామండి, పెప్స్ కంపెనీ వాళ్ళ ఫోమ్స్ అనమాట. సో వాటిలో మినిమం 5 ఇయర్స్ వారంటీ లేకుండా మేము ఏ ఫోమ్స్ కూడా సీటింగ్కి యూజ్ చేయము. అలానే మీకు బ్యాక్ రెస్ట్ ఇలాంటి కంఫర్ట్ ఇవ్వడం కోసం రెక్రాన్ ఫైబర్, దీనిలో ఎలాంటి మిక్సింగ్ చేయకుండా మేము యూజ్ చేయడం జరిగింది. ఇలానే మీకు ఈ హ్యాండ్ రెస్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా 6 ఇంచెస్ హ్యాండ్ రెస్ట్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది హ్యాండ్ ఆర్మ్ రెస్ట్ చేసుకోవడానికి. అలానే మీరు రిమోట్స్ పెట్టుకోవడానికైనా, కప్స్ పెట్టుకోవడానికైనా, లేదు అంటే మొబైల్స్ పెట్టుకుని యూజ్ చేసుకోవడానికైనా కానీ ప్రతిదానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంటుందన్నమాట. ఇలాంటి మోడల్ సోఫాస్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఈ మోడల్స్ మీకు ఎలాంటి షోరూమ్కి వెళ్ళినా కూడా మినిమం 48,000 లేకుండా ఎవరు కూడా సేల్ చేయరండి. సో నా దగ్గర మాత్రం చాలా తక్కువ ప్రైస్కి నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ ప్రైస్ కావాలి అంటే కనుక మా షార్ట్స్లో నేను ఆల్రెడీ రివీల్ చేయడం జరిగింది. ఒకసారి ఆ షార్ట్స్ లింక్స్ కూడా మేము కింద ప్రొవైడ్ చేస్తాము. వాటిలోంచి మీరు తెలుసుకోవచ్చు. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే ఈ హ్యాండ్ రెస్ట్లో మీకు స్టోరేజ్ లాంటివి కావాలంటే కూడా మేము చేసిస్తామండి. అలానే దీనిలోనే సోఫా కమ్ బెడ్ కావాలని కూడా కొంతమంది కోరుకుంటారు, వాళ్ళకి చేసిస్తుంటాము. అలానే మీరు చూసినట్లయితే నేను ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తానండి. కస్టమైజేషన్స్లో మన దగ్గర చాలా రకాలు బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి.
సో ఇలా మీకు ఫ్యాబ్రిక్స్ మీకు ఎలాంటిది కావాలంటే ఆ ఫ్యాబ్రిక్, స్మూత్ ఫీల్ కావాలంటే స్మూత్ ఫీల్, లేదు వాటర్ ప్రూఫ్ కావాలంటే వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్, లెదర్ టైప్ కావాలంటే లెదర్ టైప్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. నా దగ్గర కంప్లీట్గా 8 బ్రాండ్స్ ఉన్నాయండి. 8 బ్రాండ్స్లో కూడా మీకు ఎలాంటి బ్రాండ్ కావాలన్నా మేము యూస్ చేస్తాం. ఇది చూసినట్లయితే వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అండి, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా యూస్ చేస్తాం. చాలా ప్రీమియం లుక్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది. అలానే ఎలాంటి మరకలు అలాంటివి పడినా కూడా మీరు స్టెయిన్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అలానే ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఫ్యాబ్రిక్స్. ఇది కంప్లీట్గా సాఫ్ట్ ఫోమ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి. దీనిలో ఎలాంటి టెక్స్చరు ఉండదు, కంప్లీట్ ప్లెయిన్ వస్తుందన్నమాట. అలానే ఇది చూసినట్లయితే ఇప్పుడు దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అండి, ఈ ఫ్యాబ్రిక్. సో ఇది మీకు ఏది చూసినా చాలా కలర్స్ ఉంటాయి. ఇటువైపు కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అలానే టచ్ ఫీల్ కానీ, లెదర్ అపీరెన్స్ కానీ, ఈ గ్లేజింగ్ కానీ చూసి మీ ఇంటి ఇంటీరియర్కి సంబంధించి ఎలాంటిదైతే మ్యాచ్ అవుతుందో మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను అలాంటి ఫ్యాబ్రిక్తోనే చేసిస్తాను అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఫ్యాబ్రిక్ కూడా అండి సేమ్ లెదర్ టచ్ ఉంటుందండి, బట్ కంప్లీట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నేను ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా మా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. వాటిలోంచి మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా నేను తయారు చేసి ఇస్తాను. ఫ్యాబ్రిక్ ప్రైస్ వేరియేషన్ని బట్టి సోఫా సెట్ ప్రైస్ కూడా కొంత చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి సోఫా కమ్ బెడ్ అండి. ఈ సోఫా కమ్ బెడ్ చూసినట్లయితే సీటింగ్ లోపల నుంచి మనం ఒక సీటు బయటికి లిఫ్ట్ చేసుకోవచ్చు. అలానే బ్యాక్ రెస్ట్ ఇలా ఓపెన్ చేసుకుంటే కంప్లీట్ ఫోల్డ్ అవుతుంది. ఇది కంప్లీట్ 6x6 సైజ్ వస్తుందండి. ఈ హ్యాండ్ రెస్ట్లో కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలానే ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. దీనిలో మీరు బాటిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే కప్పు శాస్త్రాలు అలాంటివి ఏవైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. రిమోట్స్ కానీ మొబైల్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. అలానే ఈ హ్యాండ్ రెస్ట్ అనేది 2 వైపులా కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుందండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ది. కలర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ యూస్ చేసాము. అలానే మీకు దీనిలో ఫోమ్స్ 10 years వారంటీ ఫోమ్స్ 40 డెన్సిటీ యూస్ చేయడం జరిగిందండి, హిప్నోస్ బ్రాండ్వి. సోఫా కంపేర్ 6x6 చేసినప్పుడు సోఫా డెప్త్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి దానికోసం పిల్లోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈ మోడల్లో మీకు వెనకాల చూసినట్లయితే డైమండ్ టఫ్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ బటన్స్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ బటన్స్ అండి. ఈ షేపు ఈ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. దీనిలో చాలా రకాల కస్టమైజేషన్స్ కూడా ఉంటాయండి. కొంతమంది నాకు ఈ మోడల్ వద్దు ఇంకొక మోడల్ కావాలి అంటే కూడా ఆ మోడల్లో కూడా మేము తయారు చేసి ఇస్తూ ఉంటాము. ఫ్యాబ్రిక్ కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఫోమ్ డెన్సిటీ కానీ, లేదు మాకు ఇంకా ప్రీమియంగా కావాలి, సీటింగ్ మాకు ఇలాంటి యాక్షన్ కూడా వద్దు, ప్లైవుడ్ వేసేయమంటే కూడా ప్లైవుడ్ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలానే మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా వైరల్ అయినటువంటి వీడియో ఈ అడ్జస్టబుల్ డైనింగ్ సెట్ అండి. మా ఛానల్కి ఆల్మోస్ట్ 6000 సబ్స్క్రైబర్స్ పెరగడానికి రీజన్ అయినటువంటి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పకపోతే చాలా పెద్ద పొరపాటు చేసినట్టు అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది కంప్లీట్ టేక్వుడ్తో తయారు చేసిన ప్రోడక్ట్ అండి. ఇది సీటింగ్ 4 సీట్స్, 4 వైపులా కూడా 4 సీట్స్ కార్నర్స్లో వస్తాయండి. ఇది కంప్లీట్ రోజ్వుడ్ పాలిష్తో తయారు చేసినటువంటి సెట్. రోజ్వుడ్ పాలిష్ గ్లాసీ వస్తుంది చూడండి, ఎంత గ్లేజింగ్ ఉంటుందో మా పాలిష్ ఒకసారి గమనించండి. ఒక్కసారి మీరు దగ్గర నుంచి గమనించినట్లయితే ఈ గ్లేజింగ్ మీరు గమనించవచ్చు. ప్యూర్ రోజ్వుడ్ పాలిష్ అండి. నలుగురు చాలా కంఫర్టబుల్గా కార్నర్స్లో కూర్చోవడం వల్ల అందరికీ సరిపడా స్పేస్ ఉంటుంది. అలానే కొంతమంది కామెంట్స్లో చాలా ఫన్నీ కామెంట్స్ కూడా వచ్చాయండి. దీనిలో ఏంటంటే 4 పక్కల నలుగురు కూర్చుంటే మధ్యలో గిన్నెలు ఎక్కడ పెట్టుకోవాలి అనేసి. ఇది మీకు స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి కాంపాక్ట్ సైజు డైనింగ్ టేబుల్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఏం లేదండి. స్పేస్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చాలా పెద్ద సైజు డైనింగ్ సెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. హై రేంజ్ ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం రేంజ్ మార్బుల్ టైప్ కానీ 6 సీటర్స్, అలాగే 4 సీటర్స్, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. టేక్వుడ్ ఐటమ్ ఉంది, ఇంపోర్టెడ్ ఐటమ్ ఉంది. అలానే చాలా తక్కువ సైజులో చాలా తక్కువ బడ్జెట్లో వచ్చే 10,000 రూపాయల డైనింగ్ సెట్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంపోర్టెడ్ చైనా మోడల్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఈ సెట్ చూస్తే మాత్రం మీకు స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళ కోసం అండి. సో గిన్నెలు ఎక్కడ పెట్టుకోవాలి అనే కామెంట్ చూసినప్పుడు నేను చాలా నవ్వుకున్నాను. సో ఒక ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురు ఒకేసారి డైనింగ్ సెట్ మీద కూర్చుంటారా అనే కాన్సెప్ట్ ఏం లేదండి. ఇద్దరు కూర్చున్నప్పుడు మిగతా స్పేస్ గిన్నెలు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు.
అలానే ఇద్దరు కంఫర్ట్గా కూర్చొని తినొచ్చు, కబుర్లు చెప్పుకుంటూ మంచిగా హాయిగా తినొచ్చు. ఈ గ్లాస్ చూసినట్లయితే 12 mm థిక్నెస్ వస్తుందండి. అలానే సైజ్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 39 ఇంచెస్ బై 39 ఇంచెస్ వస్తుందండి. మీరు రఫ్గా అప్రాక్సిమేట్లీ 3 feet బై 3 feet అనుకోవచ్చు. అదే సైజులో చైర్స్ అన్నీ కూడా లోపలికి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు స్పేస్ ఉన్న వైపుకి జరిపేసుకుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా వెయిట్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కస్టమైజేషన్లోకి వచ్చేటప్పటికి గ్లాస్లో మా దగ్గర బ్లాక్ గ్లాస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. వైట్ గ్లాస్ వచ్చేటప్పటికి ఇలాంటి టెక్స్చర్ డిజైన్ తోటి ఉంటుందన్నమాట, హెచ్చింగ్ చేసి. అలానే ఈ పాలిష్ వచ్చేటప్పటికి కొంతమంది రోజ్వుడ్ మాకొద్దు, మాకు టేక్ వుడ్ పాలిష్ కావాలి అని అడుగుతున్నారు. టేక్ వుడ్ పాలిష్ కూడా మేము తయారు చేసి ఇస్తాము. ఇంకో కస్టమైజేషన్ ఏముందంటే మా దగ్గర ఆప్షన్ ఫ్యాబ్రిక్ చూసారు కదండి, ఈ సీటింగ్కి యూజ్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ ఉంది. సో మాకు ఈ కలర్ వద్దు, మీకు నచ్చిన వేరే కలర్ ఏదైనా కావాలి అంటే కూడా మేము తయారు చేసి ఇవ్వగలుగుతామండి. మా దగ్గర కలెక్షన్ చాలా ఉంటుంది ఫ్యాబ్రిక్స్లో. సో మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్తో నేను తయారు చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పానండి మీకు, 22,000 అండి. కొంతమంది అడుగుతున్నారండి ప్రైస్ ఏం తగ్గదా, ఫైనల్ ప్రైసా, ఇది చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారని చెప్పేసి అని. ఒక్కసారి మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి. విజిట్ చేసి క్వాలిటీ చూసిన తర్వాత ప్రైస్ గురించి మాట్లాడదాం మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక. సో అదర్ ఐటమ్స్ కూడా వెళ్తే మీకు ఇక్కడ 10,000 రూపీస్లో కూడా డైనింగ్ సెట్ అవైలబుల్గా ఉంటుందండి. ఈ డైనింగ్ సెట్ చూసినట్లయితే ఇది కూడా టేక్వుడ్తో తయారు చేసిందేనండి కంప్లీట్గా. టాప్ వచ్చేటప్పటికి సన్ గ్లాస్తో వస్తుందండి. సీటింగ్లో కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వశ్చన్ ఏమీ ఉండకుండా కంప్లీట్గా సన్ గ్లాస్ బెండ్ షీట్ తోటి మనం తయారు చేసినటువంటి సీటింగ్ అవైలబుల్గా ఉంటుంది. టేబుల్ లెగ్స్ చూసినట్లయితే లెగ్స్ రిమూవబుల్ వస్తాయండి. మీరు సెట్ అలాగే తీసుకెళ్ళాలి, నాకు గుమ్మలోకి పట్టదు అనే డౌట్ ఏం అక్కర్లేదు. లెగ్స్ రిమూవ్ చేసుకొని బోల్ట్ ఫిట్టింగ్ తోటి మీరు లోపల మళ్ళీ ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. దీనిలో ఇంకొక మోడల్ కూడా రెడీగా ఉందండి. ఆ చివరి చూసినట్లయితే సేమ్ ఇలాంటి మోడలే, కొంత డిఫరెన్స్ తోటి సన్ గ్లాస్ డైనింగ్ సెట్. ఇది కూడా 10,000 రూపీస్కేనండి. కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లంబార్ సపోర్ట్ చాలా బాగుంటుంది ఈ మోడల్లో. ఎంతసేపు అయినా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈ సపోర్ట్ చూసినట్టయితే చాలా అడ్జస్ట్ అయి ఉంటుంది అనమాట మన లంబార్కి. షేప్ బ్యాక్ రెస్ట్ చూసినట్లయితే లంబార్ సపోర్ట్ ఈ షేప్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఎంతసేపు అయినా సరే మనం కంఫర్టబుల్గా కూర్చొని తినడానికి, అలాగే కబుర్లు చెప్పుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలానే ఈ లెగ్స్ కూడా మనకి రిమూవబుల్ వస్తాయండి, బోల్ట్ ఫిట్టింగ్ వస్తుంది. సో ఈ ఫ్రేమ్ నుంచి లెగ్స్ రిమూవ్ చేసేసుకొని సపరేట్గా ఇంటికి తీసుకెళ్ళి మీరు ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. మీరు హౌస్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు కూడా మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దీనిలో డ్యామేజ్ అవ్వడానికంటే ఏం లేదండి. గ్లాస్ కొంతమంది డ్యామేజ్ అవుతుందని భయపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి టాప్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో ఓన్లీ 10,000 రూపీస్కి 4 సీటర్ డైనింగ్ సెట్ అండి. ఇది ఓన్లీ సుప్రీం ఎక్స్పెంట్ ఫర్నిచర్లో మాత్రమే సాధ్యం. సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ చూసినట్లయితే టేక్వుడ్ కాట్ అండి. ఈ కార్ట్స్ కూడా మన కస్టమర్ల దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వ్యాలంటైన్స్ డే ఆఫర్ కింద మనం ఇచ్చిన ఆఫరు కంప్లీట్ బలాషా టేక్వుడ్ కాట్ విత్ ఆర్థో మ్యాట్రెస్ 6x6 సైజ్ అండి. మ్యాట్రెస్ వచ్చేటప్పటికి 6 inches ఉంటుంది. ఈ కాట్ మీరు చూసినట్లయితే టేక్ పాలిష్ దీనికి చేసామండి. కస్టమైజేషన్లో మీకు రోజ్వుడ్ పాలిష్ కావాలంటే రోజ్వుడ్ పాలిష్ చేస్తాము. అలానే వాల్నట్ పాలిష్ కూడా తయారు చేసి ఇస్తామండి. అలానే కొంతమందికి గ్లాసీ ఫినిష్ అనేది నచ్చదు, అలాంటి వాళ్ళకి మేము మ్యాట్ ఫినిష్తో కూడా తయారు చేసి ఇస్తాము. మ్యాట్రెస్లో నేను ఆఫర్లో ఇచ్చిన దాని వరకు ఆర్థో మ్యాట్రెస్ ఇచ్చానండి. ఈ ఆర్థో మ్యాట్రెస్ గురించి మీకు క్లియర్గా చెప్పాలి. చాలామందికి బ్యాక్ పెయిన్స్ ఉంటాయండి పెద్దవాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా సాఫ్ట్గా ఉండే మ్యాట్రెసెస్ యూజ్ చేయకూడదు అని చెప్పి డాక్టర్స్ చెప్తారు. అలాంటి వాళ్ళ కోసం తయారు చేసినటువంటి మ్యాట్రెస్ అండి ఇది. పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, బ్యాక్ పెయిన్స్ పెరగకుండా ఉంటుంది. ఆల్రెడీ లేని వాళ్ళకైతే కనుక బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. దీనికి మేము ఇచ్చే వారంటీ వచ్చి 5 years అండి మ్యాట్రెస్కి. కార్ట్కి వచ్చేటప్పటికి 1 year అనేది మేము కంప్లీట్ వారంటీ ఇస్తున్నామండి, రీప్లేస్మెంట్ వారంటీ. మీకు ఎలాంటి క్రాక్స్ కానీ లేదు అంటే బాగా పాడైపోయింది, కార్ట్లో మాకు పురుగులు ఉన్నాయి, ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా వస్తే నేను 1 yearలో కంప్లీట్ కార్ట్ అనేది రీప్లేస్ చేస్తానండి. నాకు ఈ డిజైనే కాదు, నాకు వేరే డిజైన్ కావాలి, నాకు అది ఇస్తారా అని కూడా కొంతమంది అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి మీకు ఈ కార్ట్ కాదండి, మీకు ఈ కార్ట్ నాకు రిటర్న్ ఇచ్చేసేయండి, మీరు ఇంకో కార్ట్ తీసేసుకోండి. నేను కంప్లీట్ టేక్వుడ్ కార్ట్ ఇలాంటి కార్టే కాదు, వేరే డిజైన్ అయినా సరే రీప్లేస్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట. ఇది మా వారంటీ అండి. అలానే దీంతోపాటు 2 కంఫర్టబుల్ ఫైబర్ పిల్లోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ పిల్లోస్ సైజు కూడా మీరు గమనించవచ్చు, పెద్ద సైజే ఇస్తాను. కంప్లీట్ కార్ట్ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి 75 inches లెంత్ ఉంటుందండి. అలానే విడ్త్ వచ్చేటప్పటికి 72 inches ఉంటుందండి. అంటే 6 సైజ్ వస్తుంది అనమాట, రెగ్యులర్ సైజు. కస్టమైజేషన్లో 6 feet ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ సరిపోదు అనుకుంటే 6.5x6 సైజ్ కూడా మేము తయారు చేసిస్తాము. కొంతమందికి ఇంట్లో మెజర్మెంట్ నాకు లేదు, నాకు కొంచెం చిన్న సైజు కావాలి అంటే 6-5 క్వీన్ సైజు కూడా తయారు చేస్తాము. 6-4 బేబీ సైజు కూడా మేము తయారు చేస్తామండి. సింగిల్ కార్ట్ కావాలన్నా, డబుల్ కార్ట్ కావాలన్నా కానీ
మీకు ఎలాంటి మెజర్మెంట్లో కావాలన్నా అదర్ కస్టమైజ్డ్ మెజర్మెంట్స్లో కావాలంటే కూడా నేను టేక్ కట్ అనేది నేను రెడీ చేసి మీకు ఆర్డర్ మీద ప్రొవైడ్ చేయగలుగుతాను అనమాట. అలానే చాలామంది ప్లైవుడ్ గురించి కూడా అడుగుతున్నారండి. దీనిలో యూజ్ చేసే ప్లైవుడ్ మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే 18 mm థిక్నెస్ ఉన్న హార్డ్వుడ్ ప్లైవుడ్ యూజ్ చేస్తున్నామండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ షోరూమ్కైనా వెళ్ళండి, మీకు 12 mm ప్లైవుడ్ ఆర్ 15 mm ప్లైవుడ్ మాత్రం యూజ్ చేస్తారు. అది కూడా రబ్బర్ వుడ్ యూజ్ చేస్తారండి. నా దగ్గర కంప్లీట్ హార్డ్వుడ్ ప్లైవుడ్ 18 mm యూజ్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారండి, ప్రైసెస్ మీరు ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి అని. షోరూమ్ ప్రైసెస్ కన్నా నేను ఎక్కువ ప్రైసెస్ అయితే మా దగ్గర ఉండదండి. క్వాలిటీ పెంచిన దాని వరకు మాత్రమే ప్రైస్ హైక్ ఉంటుంది తప్ప క్వాలిటీ కంపేర్ చేయకుండా ప్రైస్ ఎక్కువ మాత్రం నా దగ్గర ఉండదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనించుకోండి, వర్క్షాప్లోకి వచ్చి చూసుకోండి, మీకు మెటీరియల్ని బట్టి మాత్రమే కాస్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన కస్టమర్లు కొంతమంది చెప్తున్నారండి విత్ కంపారిజన్స్, పలానా షోరూమ్కి వెళ్ళాము, అక్కడ మీరు చెప్పిన 1 year వారంటీ కంటే నాకు 3 years వారంటీ చెప్పారండి, అలానే వాళ్ళు చెప్పింది కూడా మీరు చెప్పిన వర్డ్సే చెప్పారు, వాళ్ళు ఇదే చెప్తున్నారు మీరే ఇదే చెప్తున్నారు, కాకపోతే మీరు తగ్గించట్లేదు, మీ సొంత తయారయ్యండి మీరు ఇంకా తక్కువకి ఇవ్వాలి, ఇలాంటి డైలాగ్స్ నేను చాలా వినున్నానండి. సో దీనికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీతోటి. వారంటీ అనేది మాట ఇవ్వడం వేరండి, మాట నిలబెట్టుకోవడం వేరు. సో ఈ విషయానికి వస్తే సుప్రీం ఎక్స్పెంట్ ఫర్నిచర్లో నేను ఇచ్చిన మాట నేను ఎప్పుడు తప్పలేదండి. సో ఇలాంటి క్వాలిటీ ఐటమ్కి నేను 1 year వారంటీ అన్నాను అంటే కంప్లీట్ రీప్లేస్మెంట్ వారంటీ నేను చెప్తున్నానండి. సో ప్రోడక్ట్లో ఎలాంటి డిఫెక్ట్ వచ్చినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్లో నేను కంప్లీట్ రీప్లేస్మెంట్ తోటి మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఎనీ అదర్ డిజైన్ మీరు రెడీగా ఉన్న దానిలో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఆర్డర్ మీద 1 monthలో నాకు రీప్లేస్ చేసి పెట్టండి అన్న కూడా నేను రీప్లేస్ చేసి పెట్టేస్తానండి. సో ఆ మాట నిలబెట్టుకోవడం అనేది ఓన్లీ సుప్రీం ఎక్స్పెంట్ ఫర్నిచర్లో ఉంది. సో దాన్ని కూడా మీరు గమనించుకోండి. అలానే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా వైజాగ్లో అతి త్వరలో మా ఫర్నిచర్ వర్క్షాప్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ మంత్ అంటే March 15th, 2024 మా యొక్క ఫర్నిచర్ వర్క్షాప్ అనేది వైజాగ్లో స్టార్ట్ అవ్వబోతుంది. చాలామంది కస్టమర్స్ అడుగుతున్నమాట ఇంకా స్టార్ట్ అయ్యిందా, ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి అని. సో మేము వైజాగ్లో ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, వైజాగ్ కస్టమర్స్ మమ్మల్ని చాలా బాగా అభిమానిస్తున్నారండి. అక్కడ నుంచి దగ్గరగా మేము 15 ఆటోలు అనేది ఇక్కడ నుంచి డెలివరీ చేయడం జరిగింది. మేమే ఎక్స్పెక్ట్ చేయలేదండి విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఫర్నిచర్ తీసుకోగలుగుతారా, ఇంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాళ్ళు భరించగలుగుతారా అని చాలా ఆలోచించాము. అయితే దానిలోనే మేము నలుగురికి కలిపి ఒకేసారి షేరింగ్లో పంపించడం వల్ల కస్టమర్లకి ఎక్కువ బర్డెన్ అవ్వకుండా అతి తక్కువ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తోటి నేను సప్లై చేయడానికి చాలా బాగా వీలైంది. దాంతో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల ఫస్ట్ మేము అనుకున్నది ఏంటి అంటే వైజాగ్లో ఒక షోరూమ్ లాగా పెట్టేద్దాం, అవుట్లెట్ అనేది స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ప్రోడక్ట్ అక్కడ వరకు తీసుకొచ్చి ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ చేసి అది కస్టమర్కి బర్డెన్ అవ్వకూడదనే ఉద్దేశంతో వైజాగ్ ఆటోనగర్ గాజువాక ఏరియాలో D బ్లాక్లో అండి, మీరు ఎగ్జాక్ట్గా చూసినట్లయితే BMPS పార్సెల్ సర్వీస్కి పై ఫ్లోర్లో ఒక 6000 SFTలో మా యొక్క వర్క్షాప్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. మా ఓన్ మేకింగ్ కూడా అక్కడే స్టార్ట్ చేసి అక్కడే డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేసి అక్కడి నుంచే కస్టమర్కి అతి తక్కువకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామండి. అలానే కొంతవరకు రా మెటీరియల్ కాస్ట్లు ఇక్కడికి అక్కడికి కొంత వేరియేషన్ ఉండడం వల్ల కొద్దిగా ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. ఇక్కడ ఇచ్చిన ఆఫర్ ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, కొంత వేరియేషన్ ఉండొచ్చు. సో అది ఒకటి మీరు మమ్మల్ని క్షమించాల్సి వస్తుంది. సో ఆ ఒక విషయంలో ఆ ఫర్నిచర్ కాస్ట్ అనేది మేము అక్కడికి వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే షోరూమ్స్ నేను పెట్టి చేయాలి అని అంటే నా ప్రోడక్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకొచ్చి ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది నేను వేసి దాన్ని కస్టమర్ మీద భారం పెంచడం, లేదు కొన్ని మెటీరియల్ నేను అక్కడ నుంచి లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి మీకు అమ్మడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ మెటీరియల్ క్వాలిటీ ఏంటి అనేది నాకు క్లారిటీ ఉండదు. సో నాకు తెలియని విషయాన్ని నాకు తెలిసినట్టుగా కస్టమర్స్కి చెప్పి అమ్మడం కంటే నాకు తెలిసిన ప్రోడక్ట్ నాకు తెలిసిన పని నేను అక్కడే చేసి కస్టమర్కి ఎంత బెనిఫిట్ చేయాలని ఆలోచించడం ద్వారా వైజాగ్లోనే స్టార్ట్ చేద్దాము అనే ఆలోచనతో నేను మా బ్రదరు ఇద్దరం కలిసి అక్కడ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఫర్నిచర్ వర్క్షాప్ అలాగే మా డిస్ప్లే యూనిట్ సుప్రీం ఎక్స్పెంట్ ఫర్నిచర్ అనే నేమ్తోనే అక్కడ కూడా స్టార్ట్ అవబోతుంది. మాది అనదర్ బ్రాంచ్ అండి. విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి కస్టమర్లు అందరూ కూడా మీకు ఏ ఫర్నిచర్ ఐటమ్ కావాలి అన్నా అతి తక్కువ ప్రైస్లో అతి ఎక్కువ క్వాలిటీ తోటి మా యొక్క ఫర్నిచర్ కోసం పైన ఉన్నటువంటి నెంబర్లకి సంప్రదించండి. నా పేరు విష్ణు అండి, సుప్రీం ఎక్స్పెంట్ ఫర్నిచర్, విజయవాడ, వైజాగ్ అండ్ చల్లపల్లి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.